మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులపై అధికార కాంగ్రెస్ దాడులు చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు బీఆర్ఎస్ శాసనసభ్యులు మల్లారెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజు కమిషనర్ను కలిశారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడికి పాల్పడ్డా చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ను కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. పురపోరులో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మున్సిపాలిటీలో మాజీ సర్పంచ్ మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతోటి పెద్ద డీజే పెట్టి మాట్లాడుకుంటూ చేస్తే మేము రిక్వెస్ట్ చేసినామా, వినకుండా కాపు కాసి 100 మందితోటి వాడిని ఎట్లా కొట్టిండంటే నెత్తి వల్ల కొట్టి వీడియోస్ ఉన్నాయి, అన్ని పెట్టినాం. బీఆర్ఎస్ కాండ్ వేసుకుంటే వాడిని కట్టుకుంటా లోపలికి వచ్చి ఇంట్లో జొరబడి నా కారు అద్దాలు బలగొట్టి గన్మెన్లు కాపలా ఉంటే వచ్చి దర్వాజా గుద్దుతా ఉంటే వీడియోలు ఉన్నాయి. వాళ్ళని ఏమన్నా అట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా? అరే ప్రజలకు వండ్రి, ఓట్లు అడుగుండ్రి, గాపాన్ చేయండి. కానీ ఇదేందా దౌర్జన్యము? ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాల్సినటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతా ఉంది. కొడంగల్లో కూడా అదే రకమైనటువంటి ఒక రీతిలో ఒక రౌడీజానికి పాల్పడి బీఆర్ఎస్ కార్యకర్తలపైన నాయకులపైన ప్రచారాలు చేసుకోనియకుండా ఒక విధ్వంసకర వాతావరణాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారిని కలిసి ఒక విజ్ఞాపన ఇవ్వటం అయింది. చాలా సానుకూలంగా రెస్పాండ్ అయినారు.